ఓం శ్రీ సాయినాథాయ నమః. ఎవరైతే ఈ సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయాలన్నింటినీ భక్తి శ్రద్ధలతో ప్రతి వీడియోను వింటున్నారో వారందరి కోరికలు నెరవేరాలని, వారి కష్టాలన్నీ బాబాగారి అనుగ్రహంతో తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 10వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటిగా విషయం, సాయిబాబా జీవిత విధానం, బాబావారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారం, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి అణుకువ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. మొదటిగా సాయిబాబా గారి జీవిత విధానం గురించి తెలుసుకుందాం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి యందు ఉంచుకుందాం. ఎలా అంటే, బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు అంటే అందరికీ హితము చేయుటయందు నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనిడి చిక్కుముడిని విప్పేటువంటి తరుణోపాయం. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టం, సులభతరము అయిన సాధనం. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషం ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్తభ్రమ, గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభంగా దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనం ఓడ నడిపేవానియందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందాన్ని ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవాలను మొదలగునవి తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించారు, ఎలా జీవించారు, ఎలా శయనించేవారు, భక్తులకు ఎట్లు బోధించేవారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచున్నారో, ఎట్లు పండుకొనుచున్నారో చూద్దాం. ఒకసారి నానాసాహెబ్ డెంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చారు. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకోవడం మొదలుపెట్టారు. గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రం బలమైనవి కాదు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువు మోయటకే కష్టంగా ఉండేవి. ఇక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుతున్నాయనేది ఆశ్చర్య వినోదాలకి హేతువయ్యింది. ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజంగా బాబా లీల. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేది. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువుకు బాబా పండుకొనుటకే స్థలం చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతం చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులుగా గుమిగూడుచుండటచే బాబా విసుగు పుట్టి ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేశారు. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు, అధ్యయనములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించను. ఇప్పుడు బ్రహ్మము యొక్క సగుణావతారం గురించి తెలుసుకుందాం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినప్పటికీ వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కొరకు ఎంతగానో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు.
వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండెడివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వారి వలె కనిపించుచుండేవారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండేది. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండేది, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతి కర్రయే వారు సదా ధరించడి దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగేది, గ్రహించగలుగుచుండేది. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజంగా దురదృష్టవంతులు. ఇప్పుడు షిరిడీలో బాబా గారి నివాసం, వారి జన్మ తేదీ తెలుసుకుందాం. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిర్ణయింపవచ్చు. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరముల అచట ఉండేది. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదు సమీపమున కనిపించింది. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడీ చేరేది. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరం ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చు. బాబా లక్ష్యము, వారి బోధల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో రామదాసును యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలింది. వారి మధ్య సమైక్య భావాన్ని నెలకొల్పటకై సాయిబాబా అవతరించారు. ఎల్లప్పుడూ వారు చెప్పేడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుము. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదం విడవండి, ఇతరులతో పోటీ పడవద్దు. మీ యొక్క వృద్ధిని మేలును చూసుకోండి. భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయవద్దు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. సంగ్రహముగా ఇదే బాబా యొక్క ప్రబోధం. ఇది ఇహపర సాధనం. ఎంత చక్కగా చెప్పారో కదండి. హిందూ ముస్లింల సామరస్యం కోసమే ఆయన పాటుపడ్డారని మనకు అర్థమవుతూ ఉంది. ఆయన్ని ముస్లిం అని, హిందువులు పూజించకూడదని ఇటువంటి ఉద్దేశాన్ని విడిచి ఆయన చెప్పిన మంచి మాటల్ని మనం ఆచరిస్తూ ఆయన అనుగ్రహాన్ని, సంతోషాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిబాబా సద్గురు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రాలను ఊది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతం అనగానేమో వారికి తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవాలని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రం లేకుండా ఉండేది. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని, అనియత గురువులని గురువులు 2 రకాలు. నియత గురువులనగా నియమింపబడినవారు, అనియత గురువులనగా
సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహాలనిచ్చి మన అంతరంగమునున్న సుగుణములను శుద్ధి చేసి మోక్ష మార్గాన్ని తొక్కునట్లు చేసేవారు. నియత గురువుల సహవాసం నీవు నేను అను ద్వంద్వభావాన్ని పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయను. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపు టునికికి అతీతముగా తీసుకొని పోయిదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ చెప్పేవారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానం సమత్వం వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానం. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల యందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజానికి నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవంతుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను తాగుచున్నను తమ దొడ్లలోనో పొలములోనో పనిచేసి కొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవం వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుచుండేవారు. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతో బాగుండును కదా. బాబా వారి అణుకువ గురించి చూద్దాం. భగవంతునికి 6 లక్షణములు కలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానం లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగుచుందెను. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అణుకోతో ఇట్లా అనేటివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించటం ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించు వారి వలె కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించున్నప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినప్పటికీ వారికి దేనియందు ఏమాత్రం ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండెను. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం జ్ఞప్తి అందించుకొనుమనిది. అట్లు చేసినచో వారు సర్వ బంధనముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాజ్ఞుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కాదు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని
జ్ఞప్తి అందుంచుకున్నట్టుకు సహజమైన మార్గము. ఇదిగే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభసాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకునుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతల యందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు వినుడు, వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయం అయినచో మరి దీనినెందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమన్నా భగవంతుని కృపా కటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కాని మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమం అవుతుంది. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయుటే మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది. అది మన అహంకారాన్ని దేహాభిమానాన్ని నశింపజేస్తుంది. చావు పుట్టుకలనే బంధాల నుండి నశింపజేస్తుంది. హృదయ గ్రంథులను తెంచుతుంది. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనల్ని భవసాగరం నుండి తరింపజేస్తారు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టుగా గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనం చేయవలనని వాంఛించుతూ ఉంటారట. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యం కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడు నగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారాలు చేయుచు ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఈ అధ్యాయాన్ని విన్నారో వారందరి కోరికలు తప్పక తీరాలని ఆ సాయిబాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.